తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా ప్రకటించుకోవాలనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా పద్మశాలి సమాజం ముందుకొస్తున్నది. కేవలం పద్మశాలి సమాజం కాకుండా అన్ని వర్గాల ప్రజల కొరకు, ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఫిలాసఫికల్ ఐడియాలజీకి అతీతంగా పనిచేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రధానంగా నేతన్నల యొక్క అభివృద్ధి గురించి, బడ్జెట్ కేటాయింపులో కానీ, సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ కావలసినంత వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా కేటాయింపులు అనేటువంటివి జరగడం లేదు. విద్యా ఉపాధి అవకాశాలు, లైఫ్ స్కిల్స్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళ యొక్క టెక్నాలజీని అప్డేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా ఉపాధి అవకాశాల గురించి సరైనటువంటి ప్రణాళికలు రూపొందించడం ద్వారా మాత్రమే వారిలో ఉన్నటువంటి పేదరికం అనేటువంటిది పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఆజిమ్ జాహీ మిల్లుండే 10,000 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి సంస్థ. ఆ సంస్థ ద్వారా అనేక మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల ఇళ్ళు, మంత్రుల ఇళ్ళు, కానీ ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ ఒక భారీ పరిశ్రమ నెలకొల్పడానికి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకప్పుడు ఇటికాల మధుసూదన్ రావు ఉండే బీసీ నాయకుడు, ఆయన ఎన్ఐటి దేశానికి కారకుడైండు. అదే రకంగా ఆజింజా మిల్ తర్వాత మనకు ఒక భారీ పరిశ్రమ అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి వరంగల్లో ఉన్నటువంటి వనరులను ఆధారంగా, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల యొక్క ఆధారంగా వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రయత్నాలు చేసి ఉపాధి కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అదే రకంగా చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయి. వాటిని పటిష్టం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేతన్నలు నేసినటువంటి బట్టలు చాలా మన్నికైనటువంటివి, తర్వాత కంఫర్టబుల్గా ఉండేటువంటివి అవి. కాబట్టి ఆ యొక్క చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి అయినటువంటి బట్టలన్నింటినీ ప్రభుత్వమే తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకునేటువంటి విధంగా సోషల్ వెల్ఫేర్ కానీ ఇతర కార్మిక సంఘాలతో మాట్లాడి, as a school, it's very important for us to not only prepare them for the jobs that don't even exist now, but also prepare our learners for their brighter future. We highly prioritize on imbibing principles and values that make them a better human being. Thereby, they can create a better world for tomorrow.